హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. మీ అందరికీ మోనాలిసా తెలుసుగా. మోనాలిసా అంటే ఆ మోనాలిసా కాదండి, ఈ పూసల మోనాలిసా. కుంభమేళాలో ఫేమస్ అయింది కదా, బాగా వైరల్ అయింది దేశవ్యాప్తంగా. సో ఏం జరిగిందంటే, బాగానే ఉంది, మంచి సినిమా ఆఫర్లు వచ్చినాయి, డబ్బులు మంచిగానే వచ్చినాయి, ఫ్యామిలీ మొత్తం సెటిల్ అయ్యారు, అంతా బాగుంది అనుకున్న టైంలో ట్విస్ట్ జరిగిందనమాట. అక్క ఏం చేసిందంటే, ఒకరిని లవ్ చేసింది. సీన్ కట్ చేసి అది లవ్ జిహాదీ అంట. అతను ఎవరో ముస్లిం అంట. ఈ అక్కని తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసేసుకున్నాడని తెలిసింది. ఫస్ట్లో రకరకాలు జరిగినాయి, సినిమాల్లో సీన్లు జరిగినాయి. అక్క లేదు నాకు ఇష్టం, నేను అది నేనంతా నేను ఇంత అని చెప్పింది. సీన్ కట్ చేస్తే అక్కకి 16 ఏళ్ళే అంట. పెళ్ళైనప్పటికీ అక్క మేజర్ కాలేదంట. సో ఎవడైతే వీడు ఫర్హాన్ అంట, వీడు పెళ్లి చేసుకున్నాడో వీడి పైన ఇప్పుడు పోక్సో కేసు పెట్టారండి. ఇది అంటే ఏదన్నా ఒక ఇది వచ్చినప్పుడు దాన్ని నిలుపుకోవాలి. దేశవ్యాప్తంగా ఫేమ్ వచ్చింది, చక్కగా నిలుపుకొని మంచిగా సినిమాలు చేసుకొని సంపాదించుకోక ఈ పెళ్ళిళ్ళు, అది కూడా ఈ లవ్ జిహాదులు ఇట్లాంటివన్నీ అవసరమా? ఇప్పుడు చూడు, ఆమె బాగానే ఉంటుంది, చిన్నపిల్ల కదా, 16 ఏళ్ళే కాబట్టి ఆ అమ్మాయి పైన బహుశా కేసులే ఉండకపోవచ్చు. వీడికి మాత్రం పోక్సో అంటే ఇక చెక్కుతారు బాబుది ఖచ్చితంగా. మహాకుంభ్ ఫేమ్ మోనాలిసా పెళ్లి వ్యవహారంలో తాజాగా పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. గత నెల ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకున్న ఆమె మైనర్ అని, వయసు 16 ఏళ్ళని దర్యాప్తులో గుర్తించారు. దీంతో ఆమె భర్త ఫర్మాన్పై మధ్యప్రదేశ్లోని ఖరోగన్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. అదేవిధంగా బిఎన్ఎస్ చట్టం కింద నేరపూరిత కుట్ర, చట్టవిరుద్ధమైన వివాహ సంబంధిత సెక్షన్లతో పాటు SC/ST చట్టం కింద కూడా అభియోగాలు ఏర్పాటు చేశారంటండి. ఓరు నాయన, ఈడు ఇంక బయటరాడు ఇప్పుడు అప్పుడే. పోక్సో కేసు, SC/ST కేసు, నేరపూరిత కుట్ర కేసు, చట్టవిరుద్ధమైన వివాహం సంబంధించిన కేసు, ఇన్ని కేసులు పెడితే బిడ్డ బయటికి వస్తాడు? వివాహం జరిగేప్పటికీ అమ్మాయి వయసు 16 ఏళ్ళ 2 నెలలే అంట. 16 ఏళ్ళ అమ్మాయి మోనాలిసా కొంచెం పెద్ద అమ్మాయిలా ఉంటుంది కదా చూడటానికి. 16 ఏళ్ళ చిన్న పిల్ల చాలా. గత నెలలో మోనాలిసా అకస్మాత్తుగా ఒక ముస్లిం వ్యక్తిని కేరళలోని నైనార్ దేవాలయంలో వివాహం చేసుకోవటం కూడా సంచలనమైంది. ఇది లవ్ జిహాద్ పెళ్లి అని, దీనికి కేరళలోని CPIM నాయకులు, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సభ్యులు సహకరించిన ఆరోపిస్తూ ప్రథమ్ దుబే అని ఒక న్యాయవాది వ్యవహారాన్ని ST జాతీయ కమిషన్ ముందు తీసుకొచ్చారు. మోనాలిసా ఫర్మాన్ల ఆధార్ కార్డులోని వయసు ఆధారంగా వివాహం జరిపించామని ఆలయ యంత్రాంగం దర్యాప్తు అధికారులకు తెలిపారు. ఆ తర్వాత మోసపూరిత బర్త్ సర్టిఫికేట్తో తమ పెళ్లిని గ్రామ పంచాయతీలు నమోదు చేసుకుని దర్యాప్తు తెలిసింది. సో మొత్తానికైతే ఈ అమ్మాయి మైనరు, ఇక ఆ అబ్బాయి పరిస్థితి అంతే. ఫర్హాన్ అంట బాబు పేరు. బోల్డ్ కేసులు పెట్టారు, ఇక బయట రావడానికి చాలా కాలం పడుతుంది మనోడికి.